నేనైతే చికెన్ కూర చేస్తున్నానండి. దానికి ఆనియన్స్ తీసుకున్నాను. అంటే ఒక హాఫ్ కిలో మీద ఎక్కువండి. ముప్పావు కిలో ఉంటుంది. నేనైతే గ్రేవీకి కొంచెం చాలా మంది పెరుగేస్తారు. అవన్నీ వేస్తారు. అవన్నీ నాకు ఇష్టం ఉండదండి. ఓన్లీ ఆనియన్స్ గ్రేవీ. పూర్వకాలం మన అమ్మమ్మలు ఎలా చేసేవారో టేస్ట్ ఎలా ఉండేది. అది ఒరిజినల్ టేస్ట్ అన్నది ఈ పెరుగు వేయడం, ఈ కాజు పేస్టులు వేయడం, కొబ్బరి పేస్టులు వేయడం వల్ల పోతుందండి. చికెన్ టేస్ట్ అన్నది ఉండదు. ఒరిజినల్ టేస్ట్ రావాలంటే ఓన్లీ మనం ఆనియన్స్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అలాగే మసాలా. ఏంటంటే దీనికి నేను నూరిందైతే చాలా బాగుంటుందండి. అది కూడా నేనైతే పేస్ట్ వేస్తాను. పౌడర్ ఉంది. పౌడర్ తెస్తారు మా హస్బెండ్. అది బాగుంటుంది. అదే వేస్తాను నేను ఎవరెస్ట్. ఇంతకుముందు అయితే పచ్చి మసాలా వేసేదాన్ని. చేపల పులుసుకైతే పచ్చి మసాలా మస్ట్ అండి. చాలా కంపల్సరీ అదే వేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. వాటికి పొడులు బాగోవు. కానీ చికెన్కి ఏంటంటే పొడి వేసుకున్నా బాగుంటుంది. ఎవరెస్ట్ మసాలా మీరు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకే అది వాడుతున్నాను నేను. బాగోకపోతే నేను వాడను. ఆనియన్స్ అయితే నేను ఒక చిన్నదేంటి మీడియం సైజులో ఉంటుంది 6 తీసుకున్నాను. అదొక 700 ఉంటుంది అనుకుంటా చికెన్. 700 గ్రామ్స్ అంటే హాఫ్ కిలో మీద ఎక్కువ. ముప్పావు కిలో అనుకోండి కొంచెం అటు ఇటుగా. నిన్న రలసప్తుంది కదా. నిన్న నాన్ వెజ్ ఏం చేయలేదు. ఈ రోజు అందులో రిపబ్లిక్ డే హాలిడే వచ్చింది మా హస్బెండ్కి. ఇంక చికెన్ తీసుకొచ్చారు చేయమన్నారు. అందుకని ఈరోజు చికెన్ చేస్తున్నాను. మీరు మీ ఇంట్లో ఏం వండుకున్నారు ఈరోజు? ఏం కర్రీ చేశారు? కంపల్సరీ సండే అనేసరికి మగవాళ్ళకి ఏంటంటే నాన్ వెజ్ ఉండాలి. నేను ఏదో మేనేజ్ చేశాను. ఈ రోజు మేనేజ్ చేయడం అవ్వదు. అందుకే ఈ రోజు చికెన్ తెచ్చుకుంటాను అన్నారు. సరే అన్నాను నేను కూడా. ఒక్కొక్కసారి మనం చెప్పింది వాళ్ళు వింటారు. వాళ్ళు చెప్పింది కూడా ఒక్కొక్కసారి మనం కూడా వినాలి. అలా అయితేనే ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా మనశ్శాంతిగా ఉండగలుగుతాం. ప్రతిసారి మనం నోములు, వ్రతాలు, ఉపవాసాలని వాళ్ళని పస్తు పెట్టకూడదు. ఇదివరకు నేను చాలా ఇదిగా ఉండేదాన్నండి. ఇప్పుడు కొంచెం తగ్గించేసాను. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఇంట్లో మనశ్శాంతిగా ఉంటుంది. ప్రతిసారి మనం కూడా ఏదన్నా ఉంటే మనం చేసుకోవచ్చు. వాళ్ళని ఎప్పుడు మనం చేయకూడదు. బలవంతం చేయకూడదు. వాళ్ళ ఇష్టంతో చేయాలి. ఎవరైనా సరే ఏ ఇంట్లో అయినా ఏ మగవాళ్ళైనా వాళ్ళ ఇష్టంతో పూజ అయినా, లేకపోతే ఉపవాసం అయినా, లేకపోతే ఈ రోజు నాన్ వెజ్ తినకూడదు. ఈ రోజు స్పెషల్ కదా, ఇంట్లో పండగ కదా, ఇలా అని వాళ్ళు అనుకోవాలండి. మనం బలవంతం చేయకూడదు ఎప్పుడూని. చూసారా కళ్ళు ఎంత మండిపోతున్నాయో. ఏంటంటే అందుకే నేను నీళ్ళల్లో నానబెడతాను సగం కోసి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎలాగో ఉల్లిపాయలు వేస్తాను ఇందాక నానుకొని. తొక్క వచ్చేస్తుంది కదా అని నేను ఇంకా బతకొయ్యగానే తొక్క తీసేస్తున్నాను. దానివల్ల పవర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ వేయడం వల్ల ఈ పవర్ చచ్చిపోతుంది. అందుకే ముందే కోసి వేసి తర్వాత నేను ఐదు తొక్కన తీస్తాను. ఒక 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను నేను. ఈ వాటర్ అయితే తీసేద్దామండి. వాటర్ దాకా వేసాం కదా, మళ్ళీ ఫ్రెష్గా తీసుకుందాం. 1-2 ఆనియన్స్ ఉన్నప్పుడు పర్వాలేదు, అంత డెప్త్ ఉన్నాయి. ఎక్కువ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి రెండోసారి తీసుకుంటే వాటర్ బాగుంటుంది. ముందు ఈ డస్ట్ అలా తీసేసి డస్ట్బిన్లో వేసేసుకుందాం. కోసేసుకుందామండి ఆనియన్స్. నేను నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. చాలా మంది హౌస్ వైఫ్స్ ఇలా స్టార్ట్ చేసి చాలా మంచి పని చేశారు. నేనైతే చాలా లేట్ అయింది చేసి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరందరూ కూడా నాకు హెల్ప్ చేస్తారనే భరోసాతో నేను ఛానల్ పెట్టానండి. నేను కూడా మీలో ఒకదాన్ని. ఇంట్లోనే ఉండి వర్క్, ఏ పని ఇంట్లో మామూలుగా ఇంటి పని చేసుకుని ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ నేను.
అలాంటి వారికి ఇది ఒక మంచి అవకాశం. ఎప్పుడు అనుకుంటున్నాను, ఇంకా మా హస్బెండ్ ఒప్పించి పెట్టుకునేసరికి టైం అయింది. ప్లీజ్ మీరు అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. దానివల్ల ఏంటంటే మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. అలాగే ఇంకా చాలా మందికి ఈ ఛానల్ అనేది రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. ఇప్పుడైతే ఆనియన్స్ కోసేసుకుందాం. ఈ రోజైతే నేను టమాటా రసం పెట్టి చికెన్ కర్రీ వండుతున్నాను. మీరేం వంట చేసుకున్నారు ఈ రోజు మీ ఇంట్లో? ఎప్పుడు కొంతమంది సాంబార్ పెడతారు. నేను అప్పుడు పెడతాను. కానీ హెవీ అయిపోతుందని వద్దంటారండి. అలా ఇష్టపడతారు ఈయన. కానీ రసంతోనే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. రసం వేసుకొని కొంచెం చికెన్ కర్రీ వేసుకుంటే సరిపోతుంది. లైట్‌గా ఫుడ్ తీసుకున్నట్టయితే. అదే సాంబార్ పెట్టుకుంటే హెవీ అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కాబట్టి చెప్తున్నాను. అందులో టమాటా రసం అంటే ఇంక చెప్పుకోవసరం లేదు. అసలు ఉత్తి రసంతోనే మనం తినేయొచ్చు. ఆమ్లెట్ వేసుకొని తినేయొచ్చు. చిన్నపిల్లలకైతే నార్మల్ రసం ముందు ఇలా టమాటా రసం పెట్టి పెడితే ఈజీగా తినేస్తారు అన్నం అంతాను. అంత టేస్ట్ ఉంటుంది టమాటా రసం కూడా. నేను టమాటా రసం అన్నది ఇందులో అప్లోడ్ చేయనండి. వేరే ఛానల్‌లో వేరే వీడియోలో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇందులో ఓన్లీ చికెన్ కర్రీ ఒకటే మీకు చూపిస్తాను. ఈరోజు పిల్లలకి అందరికి కూడా ఈరోజు హాలిడే కదా! అందరూ ఇంట్లోనే ఉంటారు. ఆహ్, ఈరోజు హాలిడే కాబట్టి వంట అన్నది లేట్‌గా స్టార్ట్ చేశాను. నేనైతే మార్నింగే చేసేయాలండి. బాక్స్ పెట్టాలి ఆయనకి. మార్నింగే చేసేస్తాను నేను. ఉల్లిపాయలు ఇదుంది చూసారా? ఇది తీసేసుకోవాలి. సెపరేట్‌తో కోసే రోజులు పోనీయండి. చాకు అలవాటయిపోయిన తర్వాత. అసల ఒకప్పుడు కత్తిపీట లేనిదే చాకుతో కోసేదాన్నే కాదు. తర్వాత తర్వాత ఇంకా చాకు అలవాటయిపోయింది నాకు. ఇప్పుడు ఎటువంటిదైనా కూడా నేను ఆ చాకుతోనే కోస్తాను. ఆనపకాయైనా, గుమ్మడికాయ ఏదో ఒకటి ఏదైనా సరే. ఇంకా కత్తిపీట మీద అలవాటు పోయింది. కూర్చోకపోతే ఇదైతే నిలబడి ఒక పని చేస్తూ ఇంకో పని చేసేసుకోవచ్చు. సరే అండి. ఆనియన్స్ కోసిన తర్వాత మనం కర్రీ పొయ్యి మీద వేసేటప్పుడు మళ్ళీ కలుద్దాము. ఏమీ లేదు. ఈ ఆనియన్స్ కోసేసుకొని మనం పచ్చిమిరపకాయలు కోసేసుకొని కూర పొయ్యి మీద వేసేసుకోవటమే. మళ్ళీ కలుద్దామండి. ఇప్పుడైతే పాన్ పెట్టేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఆనియన్స్ వేసేసుకుందాం. అయితే కొంచెం పసుపు. నాన్ వెజ్‌లో కాబట్టి కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు వేసుకుందాం కలుపుకొని. ఇంతేనండి నాకు సరిపోతుంది. మళ్ళీ వేయడాలు, రుచి చూడాలు ఏమి ఉండదు. పక్కన సరిపోతుంది. ఒకసారి కలిపేసుకుందాం.
నేను ఎప్పుడు ఒకలాగే వండుతానండి. చెప్పాను కదా, వాళ్ళు ఇల్లు చేసినట్టు ఫ్రై చేయాలి చెందాలని ఎప్పుడు అనుకోని నా వేలో నేను చేసేస్తాను. ఆనియన్స్ అన్నది బాగా మగ్గిపోవాలండి ఆయిల్లో. నేనైతే చాలా బాగా మగ్గబెడతాను. మా ఆనియన్ ముక్క కనిపించిన ఒప్పుకోరు మా వారు. టేస్ట్ కూడా ఉండదండి కూర. వీలైనంత మగ్గ పెట్టుకుంటేనే ఎప్పుడైనా కూర రుచి వస్తుందండి. పొయ్యి మీద చేసుకుంటే ఇంకా బాగా మగ్గుతాయి, తొందరగా మగ్గుతాయి. టేస్ట్ కూడా పొయ్యి మీద వంటలు చాలా టేస్ట్ ఉంటాయండి. ప్లేట్ పెట్టేసుకొని మూత ఇప్పుడైతే మూత పెట్టేసుకుని మధ్య పెట్టుకుందామండి. సార్ చూసుకున్నాండి. ఇలా సిమ్లో పెడితే బాగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. చూసారా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నానండి. సరే బాగా కలిపేసుకుందాం. ఒకసారి మగ్గుతుంది, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. ఒకసారి చూద్దామండి. చూసారా అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయింది. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. చికెన్ ఎప్పుడైనా కూర పొయ్యి మీద వేసేటప్పుడే వాష్ చేసుకోండి. ముందు వాష్ చేసి పెట్టుకుంటే చెప్పబడిపోతుంది చికెన్. అలాగే 2 టైమ్స్ సరిపోతుంది. ఎక్కువసార్లు కూడా వాష్ చేసుకోవద్దు. ఫిష్ అయితే ఎక్కువసార్లు వాష్ చేసుకోవాలి, కానీ చికెన్ అంత అవసరం లేదు. ఒకసారి కలిపేసుకుందాం. చికెన్ కూడా నేను బాగా మగ్గబెట్టుకుంటానండి. ఆయిల్లోనే బాగా మగ్గితే బాగుంటుంది కూర అన్నది. నీసు వాసన కూడా ఉండదు. ఇప్పుడైతే కొంతసేపు మగ్గబెడదామండి. మూత పెట్టేసుకుందాం. ఒకసారి మళ్ళీ చూద్దామండి చికెన్ కూర. ఫస్ట్ వేసి మూత తీసినప్పుడు ఇలాగే వాటర్ రాదు. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ కలిపి మూత పెడితే కనుక ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఒకసారి మళ్ళీ మూత పెట్టి మధ్య పెట్టుకోవాలి. అప్పుడు ఆయిల్ అన్నది బయట బాగా వస్తుంది చికెన్లోది. ఆ ఆయిల్తోనే బాగా మగ్గిపోతుంది కూర అంతా. మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒకసారి మూత పెట్టేస్తాను. ఒకసారి చూద్దామండి కూర. చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఫస్ట్ టైం వేసినప్పుడు ఇంత రాదండి. రెండోసారి మనం మళ్ళీ మూత తీసి కలిపినప్పుడు వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది చికెన్లోకి. ఈ వాటర్ మీద మనం బాగా మగ్గ పెట్టుకోవచ్చు.
ముక్క కూడా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయినట్టయితే మనం ఒక కారం వేసేసుకోవచ్చు. ఉడకపోతే వేసుకోకూడదు. నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువగా ఉండాలండి, సరిపోతుంది. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం మళ్ళీ, ఎందుకంటే ఈ కారం అన్నది బాగా ముక్కలకి పడుతుంది, అంటే మంచి టేస్ట్ వస్తుంది. మనం ఆనియన్స్లోనే ఉప్పు వేసేస్తాం కాబట్టి ఆల్రెడీ ముక్కలకి బాగా పడుతుంది, స్టార్టింగ్లోనే వేసేసుకున్నాం కాబట్టి. చికెన్ వండేటప్పుడు మామూలులో కూడా చాలామంది వేయరు, ఉప్పు తర్వాత వేస్తారు. ముక్కకు పడితే టేస్ట్ వస్తుంది కాబట్టి ముందే వేసుకుంటే మంచిదండి. చూసారా, ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మగ్గేటప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకుంటాము. తర్వాత కూర ఉడికిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చండి. ఒకసారి కలిపేసుకుందాం. చూసారా, ఆయిల్లో కారం వేసాం కాబట్టి వాటర్ ఉండగా ఆ వాటర్లోనే ముక్క బాగా కారం ఉన్నది బాగా పడుతుంది. వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసేసుకుంటే ఇంకా ఎక్కువసేపు మగ్గింది, కూర ఉడికింది కాబట్టి ఇంకా ఎంతో టైం పట్టదు. వాటర్ వేసి వేసుకుందాం. మా అయ్యగారు ముక్క బాగా మెత్తగా ఉడకాలండి, నార్మల్గా ఉడికితే సరిపోదు, అందరిలాగా కొంచెం ఇంకా మెత్తగా ఉండాలంటారు. అందుకే నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు ఎంతవరకు సరిపోతుంది అనుకుంటే మీరు అంతవరకు యాడ్ చేసుకోండి. పసుపు ఎక్కువ వేసాను కాబట్టి కూర అలా కనిపిస్తుంది, మీకు కారం కూడా ఎక్కువ ఉంది. మూత పెట్టేసుకొని కాసేపు సిమ్లో పెట్టి, మీడియంలో, తర్వాత సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవచ్చు. ఒకసారి మళ్ళీ మూత తీసి చూసుకున్నాను కూర. కాసేపు ఉడకబెట్టుకున్నాం, దగ్గరికి అవ్వాలి. మళ్ళీ ఒకసారి పెట్టుకున్నాం. ఒకసారి ఆయిల్ బాగా ఫీలింది, కొంచెం గ్రేవీ చెక్కబడింది. ఈ స్టేజ్లో ఒకసారి కలిపేసుకుని సరే ముక్క ఎలా ఉడుకుతుంది. మసాలా వేస్తే కొంచెం చెక్కబడుతుంది కాబట్టి ఈ కొంచెం వాటర్ ఉండగానే మనం మసాలా వేసేసుకుంటే మసాలా కూడా బాగా పడుతుంది ముక్కలకి. అలా మనం ఏ స్టేజ్లో ఆపుకోవాలో చెక్కతనం ఎంత సరిపోతుందో చూసుకుంటారో తెలుస్తుంది. అయితే మసాలా వేసేసుకుంటున్నాను నేను. అయిపోయిందండి మసాలా కొంచెం వేసేసుకున్నాను. మసాలా వేసిన తర్వాత ఏంటంటే కొంతమంది ఇలా వేసి అలా దించేస్తారు. కాసేపు మనం పొయ్యి మీద పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అన్నది బాగా కూరకు పడుతుంది.
మసాలా వేయడం వల్ల ఏంటంటే మళ్ళీ కూర చిక్కబడుతుంది కాబట్టి చూసారా ఇందాక అంత వాటర్గా లేదు, కొంచెం గ్రేవీగా అయిపోయింది. ఇది కొంచెంసేపు మనం మళ్ళీ సిమ్లో పెట్టి ఉడకబెట్టేసరికి దగ్గరికి అయిపోతుంది. ఇంకా అప్పుడు కట్టేసుకోవచ్చు. మనం మసాలా అన్నది పీల్చేసుకుంటుంది వాటర్ని. మీరు ట్రై చేయండి, ఎవరెస్ట్ మసాలా చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం, మళ్ళీ ఒకసారి చూసేసుకుందాం. చూసారా ఆయిల్ అంతా తగ్గుతుంది. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. చిక్కబడిపోయింది కూర. మనం పొయ్యి కట్టేసిన తర్వాత ఇది ఇంకా చిక్కబడిపోతుందండి చల్లారేక. ఈ స్టేజ్లో మనం గ్రేవీ కావాలనుకుంటే ఈ స్టేజ్లో కట్టేసుకోవాలి. రైస్లో కావాలి కాబట్టి. మా ఇంట్లో ఏంటంటే గ్రేవీ ఎక్కువ తింటారు. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటాం. నాన్ వెజ్లో కొత్తిమీర ఎంత వేసుకున్నా పర్లేదండి, బాగుంటుంది. కొంతమంది కలిపేసుకుంటారు, అక్కర్లేదు. మూత పెడితే ఈ ఆకు కూర ఎంత 2-5 నిమిషాలు కూడా పడుతుంది, సగంలో మగ్గిపోతుంది కూర. చూసారా గుమ్మగుమ్మలాడే చికెన్ కూర రెడీ. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ కూడా నొక్కండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. బాయ్ అండి, మరొక మంచి వీడియోతో కలుద్దాం. అందరికీ బాయ్.